హాయ్ గాయ్స్, చూసారు కదా నేనైతే ఇప్పుడు బాలీవుడ్ పుకెట్ హోటల్లో ఉన్నాము. ఇదైతే మన ఇండియన్స్ అనమాట రెస్టారెంట్. సో ఈ పుకెట్ టౌన్లో ఇది ఒకటే ఉందని చెప్పారు వాళ్ళు, మా వెహికల్ డ్రైవర్ అన్న. సో మమ్మల్ని అయితే ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది చాలా బాగుంది కదా రెస్టారెంట్. చూడండి బయట అంతా చూడండి. బయట యాక్చువల్గా నైట్ టైం అయితే కూర్చొని తినొచ్చంట. ఇప్పుడు కూర్చుంటే మనకి ఎండ సాగు కొట్టేస్తుంది. ఇంకో విషయం ఏమన్నా అంటే మనకి థాయ్ ఫుడ్స్ అయితే చాలా చోట దొరుకుతాయి, కానీ మన ఇండియన్ ఫుడ్సే కావాలి అని కూర్చున్న మనలాంటి వాళ్ళకి మాత్రం బిల్లు వాచిపోతుంది. అండ్ ఆల్సో చాలా తక్కువ ఆప్షన్స్ అనమాట. చూడండి, ఈయనైతే రెస్టారెంట్ నుంచి వచ్చి ఏమో అడిగేసి వెళ్ళాడు, నాకు అర్థం కాలేదు. సో పైన చూడండి గైస్, ఎంట్రన్స్ అయితే ఇదనమాట. ఇక్కడైతే గ్రాబ్లో కూడా ఫుడ్ ఉంది. బట్ మా హోటల్కి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వస్తుంది. డెలివరీ ఛార్జ్ హెవీగా పడుతుంది అనమాట. దానికన్నా మనం వచ్చి పీస్ఫుల్గా చూసారా. మా మామ సైకిల్ యాప్ లాగిస్తారు కదా, హాయ్ అంట. సో ఇదైతే కాంప్లిమెంటరీగా పాపాడు ఇచ్చినారు మనకి. ఇది ఒకటే ఫ్రీ, మిగతా మొత్తం బిల్లే. చూసారా మొత్తం బాలీవుడ్ అంబియన్స్. పైన డాన్ అంట, షోలే, ఫుల్ మొత్తం దేవదాసు. అమ్మ ఫుల్ స్పైసీ ఉంది ఇదే. చూడండి, ఇది రెస్టారెంట్ బార్ అనమాట. మనకి మందు కూడా వేయచ్చు, చిందు కూడా వేయచ్చు. గైస్ ఇప్పుడు మీకు ఒక ఈ వాష్రూమ్ చూపిస్తాను ఈ రెస్టారెంట్లో. రెండేవి ఒక డిఫరెంట్ యూనిక్గా చేశారు అనమాట. సో ఇదైతే హ్యాండ్ వాష్, ఇది నార్మల్గా ఉంది. ఇక్కడ చూసారా, చూడండి ఇది వాష్రూమ్ లోపల ఎంట్రన్స్ నుంచి చూసారంటే మొత్తం ఇలా నేమ్స్ పేర్లు ఏవో డెకరేట్ చేస్తారు చూసారా. చూడండి, అది ఇదేమిట్రా కర్మ. చూడండి, ఏదో బెడ్రూమ్ డెకరేట్ చేశారు, జస్ట్ బెడ్రూమ్ వాష్రూమ్లో. ఎట్టు కూడా ఉంటారు నాకైతే ఇప్పుడే తెలిసింది. ఫుల్ సర్కాస్టిక్గా చేశారు కదా, అదనమాట. క్రేజీ వల్ల మనం అయితే కూర్చొని నేను కంప్లీట్ చేద్దాం ఫస్ట్, లేదంటే మా వాళ్ళు కంప్లీట్ చేస్తాను నాకు ముందు. అది చూసారా నేను ఏం చేశాను, మొత్తం గ్రీన్ చట్నీ చేశాను. బాగుంది ఉంది క్రేజీ. నేను ఇక్కడ ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టాము, జీరా రైస్, కర్డ్ ఆర్డర్ పెట్టాము. పెరుగు ప్యాకెట్ ఇక్కడ 30 రూపాయలు ఆఫ్ చేస్తారు కదా. ఇక్కడ ఒక ప్లేట్ కర్డ్ రైస్ కానీ 5 పీసులు 170 బాక్స్, 75 బాక్స్ పెరుగు మాత్రం కదా రైస్. 170 బాక్స్ సాయి 175 అండ్ ఇండియన్ డిప్లో 400 పైన పడుతుంది రైస్. అదే మొత్తం 400 పైన పడుతుంది అనమాట ఒక ప్లేట్ కర్డ్ రైస్. ఏముంది కదా కాస్టం సూపర్. థాయ్ ఫుడ్ అయితే బెస్ట్ అనమాట. చికెన్ బిర్యానీ లాగా ఒక వాళ్ళ డిష్కి వస్తుంది. అదైతే జస్ట్ 50 బాట్స్ అనమాట. 120 రూపీస్కి బిర్యానీ అది, కానీ బాగుంది. బిర్యానీ దాంట్లో వేస్ట్ కూడా వస్తుంది. గోకరల్ మాకు సూపర్గా ఉంటుందా, నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ రకమైన స్పైసీ తినాలి. ఇదేమి ఇది తీసుకొచ్చినాడా, చింతపండు, ఫుల్ చింతపండు. స్కూల్లో ఉన్న ప్రోగ్రామ్ పెట్టుకునేది మేము ఇదంతా. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేది లేదా, ఫ్రీగా వచ్చేది. ముగ్గురు దెమ్మ చెప్పాము అవన్నీ. పాపాడి గొప్ప దెమ్మను ఐ హ్యావ్ మై ఓన్ హ్యాండ్. మనం అయితే ఆగట్లేదు, రైట్ లేదా. కానీ ఇదే కానీ 400 రూపాయలు అన్నాం చూసారా. 400 రూపాయలకి పెరుగు జీరా రైస్. అవుట్ బ్రో, సూపర్ బ్రదర్. ఆనియన్, లెమన్ ఆనియన్, కుకుంబర్. పర్లేదు తినచ్చు, బాగా ఉంది. బిర్యానీ ఆనియన్స్ పందుల్లో ఉన్న ఒకటి పడిపోయినాయి, మొత్తం బాగుందండి. చూసారా ఇవి ఆనియన్స్. బిర్యానీ మాత్రం బాగుంది, పీస్ నా దాంట్లో లేదు. పీస్ నేను ఎప్పుడైనా పీస్ తినేస్తే ఆల్రెడీ. సో బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది గైస్. 280 బాట్స్ ఏమో, చాలా బాగుంది.
మీరు ట్రై చేయొచ్చు. ఇచ్చాడు మా వాళ్ళతో వాంచుతున్నారు. ఇల్లు కడితే ఫుల్ తిరిగేసి పెరుగన్నం కూడా తిన్నాడు. ఈ కప్పుకు పెరుగన్నం 400 రూపాయలు, ఇండియన్ రూపీస్. నాకు మన సూపర్ వర్త్ వర్మ వర్త్ అని బ్రో. After long back. After long back, not Indian food and drink. Okay guys, see you next video. Bye bye.